బైబిల్ చూసినప్పుడు మనం గమనించవచ్చు, దేవుడు అనేక సార్లు ఒంటరితనంలో వచ్చి దర్శించి వారిని గొప్పోలుగా మారుస్తాడంట. బైబిల్ చూసినప్పుడు యోసేపుని చూస్తాం. ముద్దుల బిడ్డ నాన్న రంగుల కోటుని కుట్టించాడంట. ఆయనకు మాత్రం అన్నాలకు మండుతుంది. ఎందుకు మండదా? వీళ్ళందరికీ కుళ్ళంట, నాన్నకి ముద్దు బిడ్డంట. దేవుడు ఎవక దర్శనాన్ని ఇచ్చాడంట. నోరు ఊరక పెట్టుకోవచ్చుగా, నోరు జారాడంట. ఏమని? మీరందరూ సూర్య చంద్ర నక్షత్రాలన్నీ నాకు నమస్కరిస్తున్నాయి. ఇంకా పట్టారు పట్టు అన్నలు, సొంత అన్నలో, బయటోళ్ళు కాదు. వీడిని చంపాలరా అని నిర్ణయించుకున్నారు. అదే రీతిగా నాన్న చూసి రమ్మని ఆహారం కూడా పంపిస్తే ఈయన వచ్చేటప్పటికి వాళ్ళు ఏమన్నారు? ఇదిగో వస్తున్నారా, రంగుల బట్టలు వాడు వస్తున్నారా, ఎగతాళి, వీడిని చంపేద్దాం. వచ్చాడంట. అనుకుంటున్నాడు, ఒకసారి అనుకుంటున్నాడు. యూ మైట్ థింక్ ఏం చేయకపోతే ఎవరు ఏం చేస్తారు? మాట చాలు, ఏం చేయక్కర్లే. ఎందుకంటే కొంతమందికి ఈగో హర్ట్ అవుతే చాలు, ఏ ఎక్స్టెంట్ కన్నా వెళ్తారు. ఆ మాట చాలా, చిన్న మాట చాలు వాళ్ళని ఉద్రేకపరిచి రెచ్చగొట్టేసి చంపేయాలన్నట్టు చూస్తానికి. మనం చూస్తాం, బైబిల్లో చూస్తాము, అన్నలు వచ్చిన టైం చూసి వీడిని చంపేద్దామని కొట్టి చంపేస్తానికి ప్లాన్ చేశారంట. కొట్టి చంపేపోయారంట. కానీ పెద్దోడు, రే ఎందుకురా రూబేన్, ఎందుకయా? ఈ దోషం తమ్ముడే కదా, ఈ దోషం మన మీద ఎందుకు తెచ్చుకుంటాం? వాడిని ఆ లోయలు పడి, ఆ పిట్లో పడి, అందులో పడేశారంట. పడేసి అక్కడే చంపేద్దాం అనుకుంటే కరెక్ట్గా అదే టైంకి ఐగుప్తులు వచ్చారంట. ఐగుప్తులో వ్యాపారం చేసుకున్న వారు వస్తూ ఉంటే, ఇదిగో వీడిని ఇక్కడ ఉంచుకుంటాం కానీ అమ్మేద్దాం. అడ్రస్ ఉండడు. ఇంకా మనం ఎందుకు అడ మీద దోషం తెచ్చుకుందాం, ఈ నమ్మేద్దాం. అడ్రస్ ఉండడు, ఇక్కడ దొరకడో, ఎక్కడో చోటకు వెళ్ళిపోతాడు బానిసగా. అదే రీతిగా తమ్ముడిని నమ్మేశారు. ఏం తప్పు చేశాడని? తమ్ముడు పై కోటు తీసుకుని అదే రంగుల బట్టలు తీసుకుని ఎందులోకి ముంచారు? మేక రక్తంలోకి ముంచారు. ముంచి నాన్న దగ్గర తీసుకెళ్ళి చూపిస్తున్నారు, ఇదిగో నీ కొడుకు చచ్చాడు, నీ కొడుకు అవుట్, నువ్వు ప్రేమించిన బిడ్డ పోయాడు. బట్ దెన్ యోసేపు జీవితంలో అనుకుంటానండి, ఏం తప్పు చేయని వాడిని అందరి మీద పడినప్పుడు ఎలా ఉంటుంది? ఎప్పుడైనా మీ జీవితంలో మీరు ఏ తప్పు చేయకుండా మీ ఇంట్లో మీ మీద పడిన అనుభూతుందా? కొంతమంది తాసుపంలాగా లెగిస్తారంట. తాసుపం ఎట్లా ఇస్తుంది తెలుసా? నా మీద లెగిస్తావా? అసలు నువ్వెవరు? నేనెవరు తెలుసా? ఎవరు? దట్ ఇస్ ద పాయింట్. బట్ ఇఫ్ యు సీ, యోసేపు అక్కడ నుండి ఐగుప్తులోకి వెళ్ళాడు. ఐగుప్తులో బానిసగా చేరాడు. పోతీఫర్ ఇంట్లో పనుడుగా చేరాడు. అక్కడ దాసుడుగా చేరినప్పుడు యోసేపు క్యారెక్టర్ ఏ విషయంలో దోషం లేదు. ఇంటి అంతట్లో నమ్మకస్తుడంట. కానీ పోతీఫర్ భార్యకి ఆయన మీదే కనబడిందంట. ఏం తప్పు చేశాడు వీడు పాపం? ఎవడొస్తుడు? వీళ్ళందరూ సేమ్ బ్యాచ్ ఏజే. ఏ తప్పు చేశాడు ఈ యవనస్తుని మీద కన్ను పడటానికి? అక్కడ చూసినప్పుడు శోధిస్తూ వచ్చిందంట. ఒకరోజు యజమాని లేనిదప్పుడు చూసి దాసులందరూ బయటికి పంపించేసి పట్టిందంట పై వస్త్రం, నాతో సైనించు. కానీ యోసేపు నమ్మాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు. నేను ఈరోజు తునీకరించబడి అమ్మబడి బానిసగా ఉన్నాను, కానీ నా దేవుడు నన్ను చూస్తున్నాడు. I'm in rejection, I feel lonely, I feel left out, I miss my father. But then God is watching. ఆ పరిస్థితుల్లో కూడా అంటున్నాడు, దేవుడికి విరోధంగా ఇటువంటి దుష్కార్యం నేను ఎలా చేస్తాను? దేవుని భయంతో ఉన్నాడు. అక్కడ నుండి పారిపోతాను వెళ్తే మళ్ళీ నేరం. ఏ అన్నలు చేసిన ద్రోహం చాలదా ఈ మనిషికి? మళ్ళీ ఈ పోతీఫర్ భార్య నన్ను రేపు చేస్తానికి వచ్చాడని పెట్టిందంట కేసు. రేపు కేసు వేస్తే ఏమవుతుంది? తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టినోడు ఒక మనుషులు ఎంత అనుకుంటున్నాడంటే, నాకు ఆ యోసేపు క్యారెక్టర్ ఎన్నిసార్లు చదివినా అర్థం కాదు నాకు. సొంత వారే నిన్నొక్క చిన్న మాట అంటే ఇట్లా మండిపోతుంది.
అన్నలందరూ కలిసి కొట్టి చంపేసే పరిస్థితుల్లో ఆ వ్యక్తి జీవితం ఎట్లయిపోవాలి? పిచ్చోడైపోడా ఇక్కడైతే? బట్ ఈస్ ఫైన్. సరే, అక్కడ నుండి బానిసకు వచ్చాడు, కష్టపడి నమ్మకంగా పనిచేశాడు, ఇంటి తాళం చేతులు అప్పచెప్పాడంట. పోతీఫర్ తన ఇంటి తాళం చేతులను అప్పచెప్పాడంట. ఇంకో మాటలు చెప్పాలంటే భార్యని తప్ప మిగిలినన్నీ అప్పచెప్పాడు. ఎంత నమ్మకస్తుడైతే ఇంటి తాళం చేతులు ఆయన చేతులు పెట్టుకుంటాడు, అంత నమ్మాడు. సరే, అక్కడ హీ గేవ్ హిస్ బెస్ట్. అన్యాయం జరిగింది. ఇదే మనమైతే ఏం చేస్తాం? ఈ లోకలంతా సరిగ్గా బ్రతుకుతా అవ్వదో. అందుకని చూడండి, కొంతమంది బిటర్నెస్, చేదు, ఇందాక చెప్తూ వచ్చాను, చేదు. నన్ను అలాగన్నారు కాబట్టి నేను ఇలాగయ్యా, వాళ్ళు నన్ను అలాగన్నారు కాబట్టి నేను ఇలాగయ్యా, వాళ్ళు నన్ను తిట్టారు కాబట్టి నేను ఇలాగ తయారయ్యా. డోంట్ బ్లేమ్ అదర్స్. నో, యు ఆర్ చూసింగ్ యువర్ డెస్టినీ, యు ఆర్ చూసింగ్ యువర్ లైఫ్ ఎండ్. నువ్వు ఎట్లా ఉండబోతున్నావు నువ్వు కోరుకున్నావు. దేవుని వాక్యం మొత్తం అదే. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందే ఏది కావాలి కోరుకో. నీ కోరికే. వాడు చేదు చేసినంత మాత్రం నీ జీవితం చేదైపోదు. నువ్వు చేదు కోరుకుంటున్నావు కాబట్టి చేదు ఉంటుంది. మనుషుడు నిన్ను శపించినంత మాత్రం నీ జీవితం శాపం అయిపోతావు. నువ్వు దేవుని తునీకరించావు కాబట్టి నీ జీవితం శాపం అయింది. డోంట్ బ్లేమ్ పీపుల్. వాడు నన్ను చిన్న చూపు చూశారు, వీళ్ళు నన్ను అవమానపరిచారు, వాడు నాకు ట్రాప్ వేసాడు, నన్ను ఇది దోచుకున్నాడు, నన్ను ఇది కొట్టాడు, ఎన్ని విడిచిపెట్టు. దేవుని ముందు నువ్వు ఎలాగున్నావు? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ అస్, హూ కెన్ బి అగెయిన్స్ట్ అస్? బైబిల్ చూసినప్పుడు ఈ యోసేపు విషయం మీరు గ్రహిస్తున్నారో లేదో. సరే, ఇంట్లో ప్రేమించిన వాడు ఇక్కడికి వచ్చాడు, నమ్మకం ఉన్నాడు, ఇక్కడ అన్యాయమైంది, చెరసాల్లోకి పోయాడు. కానీ బైబిల్ చెప్తుంది చెరసాల్లో కూడా నమ్మకస్తుడు ఉన్నాడంట. ఎంతగా నమ్మకస్తుడంటే చెరసాలపు అధిపతి చెరసాలపు తాళం చేతుల్ని యోసేపు చేతుల్లో పెట్టాడంట. ఖైదీలందరూ యోసేపు మాట వింటున్నారంట. అక్కడ కూడా ఆయన ఇతరుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నాడు, ఇతరులకి దేవుడిచ్చిన దర్శనాలని చెప్పగలుగుతున్నాడు. ఆయన చెప్పాడు, రాజు దగ్గర నుండి ఇద్దరు వచ్చారు. ఒకడెవరు? వంట చేసేవాడు. ఇంకోడెవరు? వైన్ టెస్టింగ్ చేసేవాడు. రాజు తాగే ముందు ఫుడ్ టెస్టర్. ఇంకోడు ద బేకర్, ఉండేవాడు. వీళ్ళిద్దరు వచ్చారంట. ఒకడితో అన్నాడు, బాబు నువ్వు చావబోతున్నావు, చచ్చాడు. ఇంకోటిది చెప్పాడు, నువ్వు మరలా ఎలా పోతున్నావు రాజు దగ్గరికి, నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పాడంట. కానీ ఆ కృతజ్ఞత లేనోడు వెళ్ళిన తర్వాత జ్ఞాపకం చేసుకోలే. ఎంతకాలానికి? 2 సంవత్సరాలకి. బట్ థ్యాంక్ గాడ్ 2 సంవత్సరాల ముందు నిన్ను పిలవలే. ఎందుకంటే 2 సంవత్సరాల ముందు నిన్ను పిలిచి ఉండుంటే ఫరో చూసి, ఏం బాబు ఏం కావాలి, బాగున్నావా, మావుడు నీ సంగతి చెప్పాడు, మావుడికి ముందే నువ్వు ప్రవచనం చెప్పావు కాబట్టి నిన్ను ఖైదీగా రిలీజ్ చేస్తున్నానులే, పో బ్రతుకుపో. ఎక్కడ పోయిండోడు యోసేపు? ఇంటికి, నాన్న దగ్గరికి. కానీ 2 సంవత్సరాల దేవుడు అతనికి మత్తి మరుపుతలు కలిగించాడేమో. 2 సంవత్సరాలు ఇంకా చెరసాలు కూర్చున్నాడు. ఒరే కృతజ్ఞత లేకుండా పోయాడు రా. ఇదే మనమైతే ఎట్లా చేదు పెట్టుకుంటాం. బట్ దెన్ అగైన్ యూ సీ, సమయం వచ్చింది, కాలం వచ్చింది. ఫరోకి దేవుడు దర్శనాన్ని ఇచ్చాడు. చెప్పగలిగిన వాడు ఎవడు లేడు. అప్పుడుకి గుర్తొచ్చాడంట ఆ కప్పు బేరర్కి, అయ్యా రాజా నన్ను క్షమించు, నేను చెరసాలలో ఉన్నదప్పుడు చెప్పినోడు ఒకడు ఉన్నాడు, అతనికి దైవ జ్ఞానం ఉంది. అప్పుడు అంటున్నాడు ఫరో, రప్పించిన దగ్గరికి. ఏం చేశారంట? యోసేపుకి షేవింగ్ చేశారంట, గుండు కొట్టారంట. ఇంకో మాటలు చెప్పాలంటే ఐగుప్తులాగా రెడీ చేశారు. ఐగుప్తులాగా రెడీ చేసి ఫరో ముందు తీసుకొచ్చారు, అలంకరించి, అంటే రాయల్ మంచి వస్త్రాలు వేసి తీసుకొచ్చినప్పుడు ఈయన మాటకి ఒక మనిషిని నువ్వు ఎంతైనా తయారు చేయొచ్చు, కానీ మాట నువ్వు పెట్టచ్చా? అక్కడ ఫరో అంటున్నాడు, ఇంత దైవ జ్ఞానం కలిగిన వాడు ఎక్కడ దొరుకుతాడు? ఎక్కడి నుండి వచ్చింది ఆ జ్ఞానం? దేవుడు అవ్వలేదా? దేవుడు తేలేదా? దేవుడు పెట్టలేదా? దేవుడు నిలబెట్టలేదా? అక్కడ దేవుడు నిలబెట్టాడు. దేవుడు నిలబెట్టిన దానికి అంటున్నాడు ఫరో, నీ తర్వాతనే అంతా, పేరుకి నేను రాజుని, బట్ యూ గోనా గవర్న్ ఎవ్రీథింగ్. అంతా నీ చేతుల్లోనే. నువ్వేం చెప్తావు అదే జరుగుతుంది, నీ తెలియకుండా ఏం జరగదు. కానీ ఇప్పుడు చూస్తామండి, అన్నలు వచ్చారంట. ఎవరు? కొట్టి చంపేసా మొఖాలు. మర్చిపోతావు లైఫ్లో? నిన్ను కొట్టి చంపేస్తాను, చేతులు కాళ్ళు ఎత్తిచారు, కర్రలు ఎత్తిచారు. ఎట్లా ఉంటుంది? ఇప్పుడు నువ్వు గవర్నర్ అయ్యావు,
ఐగుప్తులో అంటే ఆ రోజుల్లో సివిలైజేషన్లో ప్రపంచంలోని గ్రేటెస్ట్ సివిలైజేషన్. దాంట్లో నువ్వు గవర్నర్ వచ్చారు ఒక్కొక్కడు. ఎట్లా ఉంటుంది? రెండ్రా దొరికిర్రా, ఈరోజు దేవుడు మిమ్మల్ని నా చేతులకు అప్పచెప్పాడురా, సెటిల్మెంట్ ఇస్తాన్రా, మన బుద్ధులు ఉంటాయి కదా. కానీ అక్కడ యోసేపు కూడా ఒక గేమ్ ఆడాడులే. అంటే యోసేపు చూపించేది ఏంటంటే, నేనేం మర్చిపోలే, మీరు నాకు చేసిన కార్యాలు నేనేం మర్చిపోలే. మీకు ఒక చిన్న శాంపుల్ చూపిస్తా. ఏం చేశాడంట? చక్కగా వేసి వేయించాడంట, లోపలికి పట్టబడ్డారంట, దొంగల్లాగా వచ్చారంట ముందుకి. గవర్నర్ దగ్గరికి దొంగలు పట్టబడి వచ్చారు. ఇదిగో వాళ్ళందరూ కాళ్ళ దగ్గర పడి ఎడుతున్నారట, మేము దొంగలించలేదు. ఇదిగేంటి భయం? చంపేస్తారా ఇప్పుడు. మరణ భయాన్ని చూశారు. అప్పుడు యోసేపు ఏమంటున్నాడు? ప్లేట్ రివర్స్ చేశాడు. అన్నల్లారా నేనే అనుకుంటాడు. ఒకడు నేను చచ్చిపోతున్నాను రా బాబు అన్నప్పుడు మీ వాడిని నేను అంటే ఎట్లా ఉంటుంది? బట్ దెన్ హీ నెవర్ ఫర్గాట్. హీ షోడ్ ద టేస్ట్ వెరీ నైస్లీ. బట్ అట్ ద సేమ్ టైమ్ హీ సేయింగ్, మీరు నా నిమిత్తమై కీడు ఉద్దేశించారు. మర్చిపోలే, కీడు ఉద్దేశించారు, కానీ నేను కీడు తలంచను, కీడు చేయను. దేవుడు మేలుగా మార్చాడు. మీరు చేసింది చేశారు, కానీ ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే మీరు చేసిన కీడుని దేవుడు మేలుగా మార్చాడు. కాబట్టి ఎంతమంది నమ్ముతారండి? దేర్ ఇస్ అ హ్యాండ్ దట్ కెన్ లిఫ్ట్ యూ అప్. నిన్ను హెచ్చించగలిగిన చెయ్యి ఒకటి ఉంది, హస్తం ఉంది. నమ్మేవారు బిగ్గరగా హల్లెలూయా చెప్తామా? ఆ హస్తం ఎవరు? దేవుడే, మన యేసయ్య. నిన్ను విడువని ఎడబాయనని చెప్పిన యేసయ్య. హీ విల్ వర్క్ ఫర్ యూ, హీ ఈజ్ ఫర్ యూ. బైబిల్ గమనిస్తాం, యోసేపు చేసిన కార్యానికి తన హృదయం, ఇట్స్ ఆల్ అబౌట్ మెయింటైన్ యువర్ హార్ట్. నువ్వు లోయలోకి వెళ్ళు, నువ్వు సింహాసనం పైకి ఎక్కు, ఎక్కడికి వెళ్ళినా హృదయాన్ని కాపాడుకో. యోబు విషయంలో కూడా చూస్తామండి, తను కలిగిందంతా పోగొట్టుకున్నాడు. దేవుడు తీసాడా? ఎందుకంటే చాలామంది అనుకుంటారు దేవుడు తీసేశాడు యోబు జీవితంలో ఉండి. దేవుడు తీసాడా? దేవుడు అనుమతించాడు. దేనికి అనుమతించాడు? చూసి దేవునికి సాతానికి మధ్య యుద్ధంలో ఈయన ఇరుక్కున్నాడు పాపం. ఎప్పుడు అదే బాధపడతా. యోబు ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేయలే. సాతాను ఓరకు అటు ఇటు తిరుగుతూ వచ్చి దేవుని కౌన్సిల్లో నిలబడ్డాడంట. ఎక్కడ పోయి వచ్చాడంటే ఓరకు అటు ఇటు తిరుగుతున్నాడు అన్నాడంట. నా దాసుడు నేను యోబుని ఎప్పుడైనా చెక్అవుట్ చేసావా అని అడుగుతున్నాడు దేవుడు. హ్యావ్ యు చెక్డ్ అవుట్ మై సర్వెంట్ జోబ్? మా ఊడిని చూసావా? మా వీరుని చూసావా? అంటే దేవుడు ఎంత నమ్మకం పెట్టుకున్నాడు ఆయన మీద. అసలు సాతాను అడగలే, దేవుడు అడుగుతున్నాడు, మా ఊడిని చూసావా అని. వెంటనే సాతాను రియాక్షన్ ఏంటి? నువ్వు అతని చేతి పనిని ఆశీర్వదించో, అతను గొప్ప ధనం ఇచ్చో, అతనికి అడిగినవన్నీ ఇచ్చో, అందుకనే నిన్ను సేవిస్తున్నాడు. ఉన్నాయని తీసాయి, నిన్ను దూషించి చావకపోతే చూడు. దేవుడు అన్నాడు, మా ఓడు హృదయం ఏంటో నాకు తెలుసు. ఈజ్ నాట్ మెటీరియలిస్టిక్. అందుకని ఆయన అంత దీవించా. ఆయన కేవలం వస్తువులు, డబ్బు, ఆస్తులు ఇయ్యే కోరునంటే నేను ఇచ్చుండేవాడిని కాదు. ఆయనకి నేను కావాలి. ఆయన నన్ను అంత నమ్ముతున్నాడు. ఐమ్ జస్ట్ పారాఫ్రేజింగ్. దేవుడు అంటాడు, కాదు శోధించి చూసుకో, టెస్ట్ హిమ్, ట్రై హిమ్. అపోదం ఒకటి అన్నాడు, నువ్వు కంచి వేసి పెట్టావు కదా, నువ్వు కంచి తీ, సరే తెస్తా. ఆత్మను మాత్రం మొడతానికి వీల్లేదు. ఒకే రోజుకి అన్నీ పోగొట్టుకున్నాడు. బిడ్డలనేమి, ఆస్తులనేంటి, అంతస్తులనేంటి, ఎడ్లేంటి, గొర్రెలేంటి, మేకలేంటి అన్నీ పోగొట్టు, క్యామిల్స్ ఏంటి అన్నీ పోగొట్టుకున్నాడు. దిక్కులేని స్థితిలోకి వచ్చినప్పుడు కూడా యోబు ఏం చేస్తున్నాడండి? బూడి తీసుకున్నాడు, పై వస్త్రాన్ని చెప్పుకున్నాడు, బాధను తెలియజేస్తున్నాడు. బిడ్డలు చచ్చారా అంటే దేవుని దగ్గరికి వెళ్ళి, నీకు నమస్కారం అయ్యా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు సర్వశక్తిమంతుడు అయ్యా. అరే మన జీవితంలో ఒక చిన్న గొడవ వస్తే చాలు, దేవా నువ్వు ఎక్కడున్నావు, దేవుడేడి, నాకు ప్రార్థన చేస్తాను మూడులే. యోబు అలాంటి డైలాగులు కొట్టలే. హి న్యూ హూ గాడ్ ఇస్. యెహోవా ఇచ్చనో చంపింది ఎవరు? సాతాను కదా. కానీ ఈయన అంటున్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు, నేను ఎవరిని అడుగుతాను? ఏమి లేకుండా వచ్చాను, ఏమి లేకుండా పోతాను. ఐఎమ్ ఫైన్. ఎందుకంటే ఇచ్చిన ఆయన మాత్రం నమ్మదగినది.
యోబు మాటలు చూసినప్పుడు నిజంగా మనం నేర్చుకోవాలండి. ఈవెన్ దో హీ స్లేస్ మీ, ఆయన నన్ను చంపినా కూడా నేను ఆయన విడిచిపెట్టను. ఎంతమందికి ధైర్యం ఉంది, నువ్వు నన్ను చంపినా పర్వాలేదు ప్రభా, నేను నిన్ను విడిచిపెట్టను. ఈరోజు చాలామంది నమ్మే దేవుడు ఏంటి, నన్ను బ్రతికిస్తే నేను నిన్ను నమ్ముతా, నువ్వు నన్ను విడిచిపెడతా నేను నిన్ను విడిచిపెడతా. కానీ యోబు అంటున్నాను, నువ్వు నన్ను చంపినా కూడా నేను విడిచిపెట్టను. ఆయన విశ్వాసండి, నా విమోచకుడు సజీవుడు, నా కన్నులారా నేను చూస్తా. ఈజ్ ఎక్స్పెక్టింగ్ నేను ఈ భూమిని విడిచి సియోల్లోకి వెళ్తున్నాను, సియోల్లో కూడా నా రక్షకుడు వస్తాడు, ఆయన రక్షిస్తాడు. దట్ ఈస్ వాట్ హీ బిలీవ్డ్. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, దేవుడు ప్రతి స్థితిలో మన జీవితంలో కార్యం జరిగించాలని ఆశపడుతున్నాడు. మీరు ఒంటరితనంలో జ్ఞాపకం చేసుకోండి, మనుషులు సహాయం చేయలేని పరిస్థితుల్లో దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగించగలిగిన దేవుడు. హీ విల్ డూ మిరకల్స్. If you are lonely, if you are in failure, if you are in rejection, if you are in uncertain times, ఒకటే, వాళ్ళు రైట్ వీళ్ళు రైట్ ఇవన్నీ కాదు. యు ఆర్ నాట్ ద జడ్జ్. ఆర్ యు రైట్? నీ హృదయం సరిగా ఉందా? దేవుని దగ్గర నీ ప్రార్థన, నీ మొర ఆలకించబడుతుందా? దేవుని నమ్మి దేవుని ఆరాధించగలుగుతున్నావా? నీ స్థితిగతులను మార్చగలిగిన దేవుడని నమ్మి ఆయన మనపూర్వకంగా ఆరాధించగలుగుతున్నావా? లేకపోతే నా మనసు బాగాలేదు కాబట్టి నేను ఆరాధించను, నేను ప్రార్థన చేయను అన్న రీతిగా నోరు కట్టుకుని కూర్చుంటారా? లేకపోతే ఆయన ఎవరిని ఎరిగి ఆయన్ని గణపరిచి ఆయన అనుగ్రహించే విడుదల ఆయన నీలో, ఎందుకంటే లోయలో తీసుకెళ్ళింది నిన్ను మారుస్తానికి, వారిని మారుస్తాను కాదు. వారు మారరో, నువ్వు మారాలి. లోయలోకి తీసుకెళ్ళిన దేవుడు నిన్ను చెప్తున్నాడు నువ్వు మారాలని. నీవు ఆలోచించే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు తలంచే విధానం, నిన్ను విలువైన వాడినిగా దేవుడు మార్చాలని ఆశపడుతున్నాడు. ఒబే. అందులో నుండి బయటకు వచ్చినప్పుడు సువర్ణమ వలె వస్తావు. చూసి ఎప్పుడు నేను బైబిల్ నుండి చదువుతూ ఒకటే జ్ఞాపకం చేసుకున్నాను, విశ్వాసం అనేది దేవుడు ఎలాగ మనుషుల్లో విశ్వాసంలో భక్తుల్లో కలిగజేశాడంటే, లిటరల్గా ఆయన అగ్నిలో పెట్టి విశ్వాసాన్ని సిద్ధపరచాడు. ఇంకా మాటలు చెప్పాలంటే, ఒక పదునైన కత్తిని సిద్ధపరచాలంటే అగ్నిలో పెట్టాలి, సుత్తతో కొట్టాలి. అగ్ని లేకుండా, సుత్త దెబ్బ లేకుండా అది పనికిరాదు. అగ్ని లేకుండా కేవలం కొట్టామనుకో క్రాక్ అయిపోతుంది, ఇరిగిపోతుంది. అదే సమయంలో ఒట్టి అగ్నిలో పెట్టి సుత్త దెబ్బ లేదనుకో మలచబడదు. ఈ అగ్ని, ఈ సుత్త దెబ్బ, ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే పదునవుతుంది. దర్ ఇస్ వాల్యూ. ఇక్కడ ఎవరైనా చెప్తాను, రెడీ ఉందా, ధైర్యం ఉందా? ప్రభా నువ్వు నన్ను అగ్నిలో కాల్చినా పర్వాలేదు, సుత్తతో కట్టినా పర్వాలేదు, విలువైన వాడిగా చేయి ప్రభా. రెడీయా? యూ హ్యావ్ దట్ గట్స్ టు సే, అయ్యో బాబు అగ్నిలో పెట్టాలా? అన్యాయం చేయడండి దేవుడు. నువ్వు అగ్నిలోకి వెళ్ళినా నేను నీ తోడు ఉంటానని చెప్పాడు, మర్చిపోవా? జలముల్లోకి వెళ్ళినా కూడా నేను నీ తోడు ఉంటానని చెప్పాడు, మర్చిపోవా? సముద్రంలోకి వెళ్ళినా కూడా నేను నీ తోడు ఉంటానని చెప్పాడు, మర్చిపోవా? విశ్వాసి చెప్పగలుగుతాడు, దేవా నువ్వు నా తోడుంటే చాలు, నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళినా పర్వాలేదు. నా ప్రార్థన అదే. నువ్వు ఎట్టు తీసుకెళ్ళి ఎక్కడి తీసుకెళ్ళి నువ్వు నా జీవితంలో ఏమన్నా చేసుకో, నువ్వు నా తోడన్నావా చాలు, డన్, రైట్, కమ్ ఆన్ లెట్స్ డూ ఎనీథింగ్. ఎందుకంటే హృదయాలను మార్చగలిగిన దేవుడు నీవు, రాజుల హృదయాలను కలిగించగలిగిన దేవుడు నీవు, రాజ శాసనాలను తిప్పి రాయించగలిగిన దేవుడు నీవు. విత్ యూ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. ఐఎమ్ విత్ యూ అని చెప్పు ప్రభా చాలు. కానీ ఐఎమ్ విత్ యూ అని దేవుడు చెప్పాలంటే నీ హృదయంలో శుద్ధి లేకపోతే ఐఎమ్ విత్ యూ అని చెప్పడం. నీలో కక్ష, పగ, బిటర్నెస్, యాంగర్, అన్ఫర్గివ్నెస్ ఇవన్నీ పెట్టుకునేటప్పుడు దేవుడు ఏం చేయడు. ఓన్లీ వెన్ యూ లెట్ గో. ఎందుకంటే యూ ఎక్స్పెక్ట్ ద అదర్ వన్ టు చేంజ్, బట్ గాడ్ ఈస్ ఎక్స్పెక్టింగ్ యూ టు చేంజ్. ఇఫ్ యూ కెన్ రియలీ చేంజ్, విలువ లేని నీ జీవితంలో విలువనిచ్చి నేను ఘనమైన వ్యక్తిగా మార్చగలిగిన దేవుడు అంటే, దయచేసి స్థలంలో ఉంచుదాం. కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ, దేవా ఇదిగోనయ్యా నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నానయ్యా, నా జీవితంలో నీవు కార్యం జరిగించు ప్రభా, నా జీవితంలో విలువని దయచేయ్యా, నెమ్మదిని దయచేయ్యా. మనుషులు తలుపులు మూసారేమో, మనుషులు తలుపులు వేచేమో, కానీ నీవు విడవని దేవుడు అయ్యా. దేవా నన్ను సరిదిద్దయ్యా,
నన్ను మార్చయ్యా, నన్ను మలచయ్యా. పరమకుమారి నన్ను విరగొట్టు. దేవా నాకు నువ్వు కావాలి ప్రభువా, నీవు లేకపోతే నేను లేనయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీవు లేకపోతే నేను చేయలేను ప్రభా, నువ్వు కాకపోతే అవ్వదయ్యా. దేవా నాకు నువ్వు కావాలి. ఎంతమంది చెప్పగలుగుతారండి? ఇదిగో ప్రభా, నేను లోయలో ఉన్నాను, దిక్కుమాలిన పరిస్థితుల్లో ఉన్నాను, ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను, ఎవరు చెప్పుకోవడానికి ఎవరు లేరయ్యా. కానీ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండ చేస్తాడు, నడిపిస్తాడు. శాంతి గల జలముల మధ్య ఆయన పరుండ చేస్తాడు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండం నన్ను ఆదరిస్తుంది. ఎంతమంది చెప్పగలుగుతారు? నన్ను ఆదరించే దేవుడు ఉన్నాడు, నన్ను నడిపించే దేవుడు ఉన్నాడు, ఈ లోయలో నుండి సమృద్ధిలోకి నడిపించే దేవుడు ఉన్నాడు. ఈ వేదన రాత్రి, ఈ వేదన పరిస్థితి, ఈ వేదన స్థితిలో నుండి నన్ను పైకి లేపే దేవుడు ఉన్నాడు. నేను మార్చబడతానికి ఆశపడుతున్నా, నేను మార్చబడతానికి ఆశపడుతున్నా, నాలో చేదు లేకుండా ఉండాలని నేను ఆశపడుతున్నా. దేవుడు నా జీవితంలో కార్యం జరిగించాలని నేను ఆశ కలిగి ఉన్నా. నా జీవితంలో మారాలి నేను ఆశపడుతున్నా. ఇతరులను బట్టి నేను బ్రతుకుతానికి కోరట్లేదు. దేవుడు నా జీవితంలో ఉద్దేశించిన కార్యాలను బట్టి నేను బ్రతుకుతానికి ఆశపడుతున్నా. ఎంతమంది నిర్ణయం చేయగలుగుతున్నారు? దేవుడితో చెప్పండి, దేవుడితో చెప్పండి. దేవుడు చూస్తున్నాడు. దేవుడితో చెప్పండి, దేవుడు చూస్తున్నాడు. దేవుడు వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడమ్మా. దేవుడు వింటున్నాడు అయ్యా. దేవునితో మాట్లాడు. ఈజ్ హియర్, హీజ్ అమాంగ్స్ట్ us. ఆయన వింటున్నాడు. ఆయన సన్నిధి మన మధ్య ఉంది. నీవు మాట్లాడితే నీ ప్రార్థన ఆలకించి నీ జీవితంలో కార్యం జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. మారదలుచుకుంటే నిన్ను మారుస్తానికి, నీ స్థితిని మారుస్తానికి ఆశపడుతున్నాడు. లోబడదలుచుకుంటే దేవుడు నీ జీవితంలో ఆయన చిత్తాన్ని జరిగిస్తానికి ఆశపడుతున్నాడు. సమర్పించుకుంటే ఇదిగో నీ జీవితానికి విలువనిచ్చి విలువైన వ్యక్తిగా నేను నిలబెడతానికి దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పండి కుమారి, ఇదిగోనయ్యా నీ చేతిలో నేను ఉన్నానయ్యా, నేను కేవలం మట్టినేనయ్యా, విలువలేని వ్యక్తినేనయ్యా, కానీ నన్ను విరిచి మలచి నిర్మించు ప్రభా, నీ స్వరూపంలోకి మలచు ప్రభా, నీ చిత్తంలోకి మలచు ప్రభా, నీ ఇష్టంలోకి మలచయ్యా. అడగండి, దేవుణ్ణి అడుగుదామా. మా జీవితంలో నువ్వు కావాలి ప్రభా, నీ ప్రేమ కావాలయ్యా, నీ తాగుతలు కావాలయ్యా. ఒంటరి స్థితులు ఉన్నవారిని చూడయ్యా, పోరాట పరిస్థితులు ఉన్నవారిని చూడయ్యా, అర్థం కాని పరిస్థితులు ఉన్నవారిని చూడయ్యా. మనుషుల ద్వారా గాయపరచబడి, అవమానపరచబడి, దూషించబడి కీడు అనుభవించిన వారిని చూడు ప్రభువా. బ్రతుకుల్ని మార్చే ప్రభువా, జీవితాలను మార్చే దేవా. బూడిదగా బ్రతిగా పూదన్నాన్ని ఇస్తానన్న ప్రభువా. దేవా స్తుతి వస్త్రాన్ని ఇస్తానన్న దేవుడు. ద ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్, ఆనంద తైలాన్ని ఇచ్చే దేవుడు వేయను. ఈరోజు ఇక్కడ ఉన్న బ్రతుకులను చూడయ్యా. ఆదరించే దేవుడు నీవే, ఆదుకునే దేవుడు నీవే ప్రభా. ఇంకా జీవితంలో ఆశలు కోల్పోయి నిరుత్సాహముతో, సాటిస్ఫాక్షన్ లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు, తృప్తి లేని జీవితాలను చూడు ప్రభా. గతంలో జరిగిన అవమానాలు బట్టి, గతంలో జరిగిన నష్టాలను బట్టి, గతంలో జరిగిన పొరపాట్లను బట్టి ఇంకా నా బ్రతుకో ఇదే అనే పరిస్థితులు ఉన్నవారు చూడయ్యా. దేవా నువ్వు దర్శిస్తే అన్నీ మారిపోతాయి కదయ్యా. ద డే ఆఫ్ యువర్ విజిటేషన్ ఎవ్రీథింగ్ చేంజెస్ కదయ్యా. When the Lord visited Sarah, she became a mother. దేవా నువ్వు దర్శిస్తే ఎండిన గర్భము, మూయబడిన గర్భము, ఇంకేమాత్రము జీవము లేదన్న గర్భంలోకి జీవం వచ్చిందయ్యా. విత్తనం అనుగ్రహించబడిందయ్యా. వాగ్దాన బిడ్డని పొందుకుంది ప్రభా. దేవా ఈరోజు ఎండిన జీవితాలను చూడు. ఇంకా మై లైఫ్ ఇస్ లైఫ్లెస్, మై లైఫ్ ఇస్ హోప్లెస్.
దిస్ మ్యారేజ్ ఇస్ ఎండ్, దిస్ లైఫ్ ఇస్ ఎండ్, ఇంక ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది అన్న పరిస్థితులు ఉన్నవారిని చూడు. ఇదిగోనయ్యా నీ ఆత్మ ప్రేరేపణ చెప్పున ప్రకటించుంచునుగా, ఎండిన జీవితాలు మరలా చిగురించునుగా కానీ ప్రకటిస్తున్నాను. చచ్చిన జీవితాలు మరలా పునరుద్ధానపు శక్తి ద్వారా తిరిగి లేచునుగా కానీ ప్రకటిస్తున్నాను. లెట్ ద డ్రై బోన్స్ లివ్. నిరుత్సాహ పరిస్థితులు, నిరుత్సాహ జీవితాలు, ఓటమి బ్రతుకుల్లో నీ పునరుద్ధానపు శక్తి ద్వారా, నీ ఆత్మ సహాయం ద్వారా దేవా మరలా ఆనందం, మరలా సమాధానం, మరలా సంతోషం, ఫలించే జీవితం, అభివృద్ధి చెందే జీవితం, క్రీస్తు సాక్షులుగా, క్రీస్తు ప్రేమను కనబరచువారుగా దేవా నిన్నును బట్టి నీ కొరకు ఇక్కడున్న మీరు ప్రతి జీవితాన్ని, మా అందరి జీవితాలు మలచి మార్చి చిగురింపజేయమని వేడుకుంటానయ్యా. దేవా నా స్వరం ఎక్కడైతే వినబడుతుందో, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీపిస్తూ ప్రభా నన్ను మరలా మరలా నన్ను ఉజ్జీవపరచవా, నన్ను తిరిగి లేపవా, నన్ను జీవింపజేయవా అని అడుగుతున్నారు. ఇప్పుడే నీ ఆత్మ, ఇప్పుడే పరిశుద్ధాత్ముడు వారిని నజరేయుడైన యేసు నామములో ముట్టునుగా కానీ ప్రకటిస్తున్నానయ్యా. వారిపైన ఉన్న ప్రతి నిరుత్సాహం, ద స్పిరిట్ ఆఫ్ డిప్రెషన్, ఐ కమ్ అగెయిన్స్ట్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడే కృంగుదలన ఆత్మని నజరేయుడైన యేసు నామములో ఈ నా స్వరము వింటూ అంగీకరిస్తూ ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి పై నుండి విడిచిపోవుడుగా కానీ ఆజ్ఞాపిస్తున్నాను. తిరిగి తన ఆత్మ ఏళ్తానికి వీల్లేదు, భయం అన్న ఆత్మ ఏళ్తానికి వీల్లేదు, ఓటమన ఆత్మ ఏళ్తానికి వీల్లేదు. దేవా ఇదిగోనయ్యా నీది కానిది, నీవు కానిది మా జీవితంలో ఏది ఉండటానికి వీల్లేదు. శత్రు అధికారము, శత్రు బలము, శత్రు కోటలన్నీ నజరేయుడైన యేసు నామములో లయపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాను. జీవం, సత్యం, శక్తి, నీ మహిమ, నీ ఆనందం, చిగురింపజేయబడిన జీవితము, ఫలించి అభివృద్ధి చెందే జీవితము, మంచి ఫలము ఫలించే జీవితములు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు అనుగ్రహించమని వేడుకుంటూ, దేవా నువ్వు కాకపోతే మాకెవరు లేరయ్యా, నువ్వు కాకపోతే ఎవరు చేయలేరయ్యా, నీవు మాత్రమే సమర్థుడివి ప్రభా. విశ్వసిస్తున్నామయ్యా ఎటువంటి జీవితంలోనైనా, ఎట్టి స్థితిగతుల్లోనైనా నువ్వు కార్యం జరిగించగలిగిన దేవుడు అని. నీ సన్నిధిలో విశ్వాసంతో వచ్చిన ప్రతి జీవితంలో నీవే కార్యం జరిగించమని, ఈ లైవ్లో ఉన్న స్థలంలో వింటూ సహాయం లేని స్థితిలో ఉన్న వారిని చూడు ప్రభా. ఎవరెవరైతే ఇక్కడ నా స్వరము వింటూ ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు వారందరి జీవితంలో నీ కార్యములు జరుగునుగా కానీ ప్రకటిస్తూ ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి, ఆమేన్.